శ్రీశైలం వెళ్ళి మళ్ళీ చూసావా శ్రీశైలంలోనే సేవపడి చూడండి ఫ్రెండ్స్, సాక్షి గణపతి గుడి ఇది శ్రీశైలంలో. మనం శ్రీశైలం వెళ్ళామని సాక్షి చెప్తారట గణపయ్య. చూడండి ఎంత బాగున్నారు. ఇది కుంకుడుకాయలు, ఇది పాలప్పుల మందు ఫ్రెండ్స్. జలుబు కంట, జలుబుకి ఇది జలుబు కంట. రండి గుడి చూపిద్దాం రండి. శక్తిపీఠం చూపించలేకపోయాను మీకు. శక్తిపీఠంకి వెళ్ళాం కానీ అక్కడ చేయడానికి అవ్వలేదు. అది చూపిద్దామన్నా అవ్వలేదు నాకు. చూడండి ఫ్రెండ్స్, మామిడి ముక్కలు చూడండి ఫ్రెండ్స్. ఏం ముక్కలు ఇవి? తర్బూజ్ ఫ్రెండ్స్. ఏం ముక్కలు? కొండ మీద, కొండ కిందన బాగానే కట్టారు. దార, కొండ మీద దార వస్తుందండి. చూడండి, పాలధార పంచదార అట. పాలధార పంచదార. ఆ గుడి ఏంటి? ఇది ఆదిశంకరాచార్య గుడి అండి. చూడండి జనాలు అసలు. చూడండి మా పండు, ఇగో మా ఫ్రెండ్స్, ఇగో మా లీడరమ్మా. మా లీడరమ్మ అండి ఇంతవరకు లాక్కొని వచ్చింది శ్రీశైలంకి మమ్మల్ని. చూసారా ఎంత యాక్టివ్ గా ఉన్నారంటే మా ఫ్రెండ్స్. ఇంకా మంచి యాక్టివ్ గా ఉన్నారు అందరూ. చూసారా ఎంతమంది హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అందరికి. చూడండి హాయ్ చెప్పండి అందరు ఫ్రెండ్స్ అందరూ, మన సబ్స్క్రైబర్స్ కి అందరికి ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. చూడండి శ్రీశైలం శిఖరం ఇది. చూడండి ఇటు నుండి మెట్లు ఎక్కొచ్చు బాగా. చూడండి మా ఊరికి బాగా చూడండి శిఖరం కొండ మీద. చూడండి పేలోడు చూసుకుంటుంది కోతి. చూపించా ఎవరు చూడకపోయినా ముసలి లాంటి వాళ్ళు బాగా చూస్తున్నారు. మొన్నే మా ఒక ఆంటీ మెచ్చుకుంది నాకు, అమ్మ గుడిలో ఎంత బాగా చూపిస్తున్నావు అమ్మా అని అన్నారు తెలుసా. వీడియో కట్ చేశారు లేదా? ఏ వీడియో? లైవ్ మొత్తం బోల్డ్ వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. చూడండి ఫ్రెండ్స్, చూడండి వెళ్ళండి ఫ్రెండ్స్. చూడండి శ్రీశైలం శిఖరం ఇది. చూసారా చూడు ఎలా కొట్టినారు. అది వేసుకుంటుంది వినాయకుడి దగ్గర చూసారా సీరియస్ అవుతుంది. ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు.
వినాయకుడితో దండ తీసి చక్కగా ఆడుకుంటున్నారు. అండి సారంగ శ్రీ శ్రీ సారంగ దారం. చూడండి గుడి ఎంత కిందకు ఉంది, పాత గుడి. సారంగ దారము. శ్రీశైలంకి పంచమఠం ఇది. స్వామివారు ఇక్కడ సాధువులు, నాగసాధువులు అందరూ వచ్చి తపస్సు చేస్తారు. ఒక ఫ్యాన్ కానీ ఏది ఉండకూడదు ఇక్కడ. చూడండి అయ్యవారి దర్శనం. సాధువులు, నాగసాధువులు వచ్చి ఇక్కడ తపస్సు చేస్తారట. సంవత్సరం ఎక్కువనే 1100 సంవత్సరం నాడు ఇది గుడి. ఇది 1155 సంవత్సరం గుడి అంట. ఇది చాలా పాతది. చూడండి దర్శనం చేసుకోండి. ముఖ్యమా కళ్ళ పెట్టి మొక్కితే మనం అనుకునే పనులు అవుతాయి. మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ గుడికి రాలేమట. శ్రీశైలం నుండి వచ్చి గుడి దర్శనం చేసుకున్నామంటే పూర్వజన్మ సుకృతం ఇది. ఇది యూట్యూబ్లో వెళ్తుంది. శంకరుడు ఆలయం ఇది. చాలా పురాణ కాలం ఆలయాలు. 11,000 సంవత్సరం ఆలయం. ఆలయం లోపలే పుట్టుంది చూడండి. చూడండి పుట్ట కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి పుట్ట వెలిసింది ఇక్కడ. పురాణ కాలం ఆలయం. చూడండి గోడలు అవి ఎలా ఉన్నాయి చూసారా. చూసి దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇవన్నీ శక్తిపీఠాలండి. మంచిగా దర్శనం చేసుకోండి. శంకర
ఛత్రపతి గారు ఇప్పుడు ఉండేవారు ఏంటి బొమ్మే కదా. చూడండి మల్లమ్మ కర్నీరట శ్రీశైలంలోని అమ్మవారి కళ్ళ నుండి నీళ్ళు వస్తుందట ఇక్కడ చూడండి. పంచమహాలింగం గుడి మీద సెలగలేదు కదా ఆయన చెప్పారు కదా. ఇదంతా శ్రీశైలం అండి చూడండి. ఈరోజు మేము వచ్చి 3 రోజులు అయింది. అన్ని గుళ్ళు తీసాను కానీ శ్రీశైలం తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే గడపగుడిలో సేవ వేశారు మాకు. అమ్మవారి దగ్గర ఫస్ట్ రోజు వేశారు, మళ్ళీ శివయ్య దగ్గర 2వ రోజు వేశారు గడపగుడిలోనే. ఎంత అదృష్టం ఉంటే కానీ రావంటారు కదా, ఆ భోగం వచ్చింది, అందువల్ల తీయలేకపోయాను. ఇదిగో ఇదంతా శ్రీశైలం అన్నమాట చూడండి. చూసి దండం పెట్టుకోండి. ఇన్ని రోజుల నుండి వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే శ్రీశైలం అలాగే వెళ్తున్నాను కదా అనేసి అన్ని గుళ్ళు పెట్టాను. శ్రీశైలంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, మొత్తం 10 గుళ్ళు యాత్ర చేసాము. శ్రీశైలం 11 యాత్రలు చేసాము. మళ్ళీ షిరిడి వెళ్తాను. ఈసారి షిరిడి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకా ఆకాళమ్మ ఆలయం చూడండి. శ్రీశైలం కిందన ముందు దర్శనం చేసుకొని ఇలా శ్రీశైలం పైన వెళ్తాం. చూడండి బాగా కనిపిస్తుందా ముఖద్వారం అండి. శ్రీశైలంలోని ఇంత కొండ మీద ఉంది, 50 కిలోమీటర్లట. ఇంత కొండ మీద చివారులున్న ఎంత జనం వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. శ్రీశైలం వస్తే అట మనకి చాలా ఏదైనా గండాలున్నా ఏదున్నా మొత్తం పోతాయట. చూడండి ఎంత సేవకులు వచ్చారు, మొత్తం 300-600 జనం సేవకులు వచ్చారు. అలాగ వస్తూనే ఉన్నారు చాలామంది. మా సేవలు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. చూసారా ఎంత జనం సేవకులు. శ్రీశైలం ఫారెస్ట్ ఇది శ్రీశైలంలోనే. చూసారా మీకు ఎలా కనిపిస్తుందా కొండ పైన శ్రీశైలం కొండ మొత్తం ఫారెస్ట్ అనమాట. అన్ని ఫ్రెండ్స్ చూడండి కనకదుర్గ గుడికి వచ్చాము. శ్రీశైలంలోని దర్శనం చేసిన తర్వాత కనకదుర్గమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకోవాలంటే మా వాళ్ళందరూ కలిసి వచ్చాము. మళ్ళీ బస్సు వచ్చింది బస్సు ఉంటాను.
సెల్ ఫోన్ పెట్టేసుకుంటాం సమస్త భక్త